నిన్న ఎంత ఆగం చేసిండు మన రాయేష్ గాడు. చెర్ర అయితే ఘోరం జరిగిపోయేది. మరి అలా ఎట్లున్నాడో ఏం చేస్తుండో కదా. ఆడుతూ పాడుతూ ఊరెళ్తుంటే అలుపు సొలిపే మున్నది, ఒక్కటి గుంటే రెండు వస్తుంటే వద్దనేది మున్నది. ఆగో మళ్ళేందో జబ్బకు బ్యాగ్ వేసేటో పోతున్నాడు. ఓర్ వారి హలో చెప్పురా, రాకేష్ గారు చెప్పిండా మ్యాటరు? అవునరా, ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ. ఎన్ని కావాలి మొత్తం నీకు? ఓకే ఓకే. ఫ్రీయా? ఒరే ఏంటిరా అవి, నాకు కూడా తెస్తావా? సరే అట్లనే ఒకసారి రాజ్ కుమార్ గారికి ఫోన్ చేయి. అని నేను చేస్తే ఫోన్ ఎత్తుతలేడు, వానికి ఫోన్ చేసి వానికి కూడా ఎన్ని కావాలని అడుగు. మళ్ళీ అందరికి తెచ్చి వానికి లేకుంటే ఫీల్ అవుతాడు. సరేనా? ఉంటా మరి, తొందర చెప్పు నాకు ఏ విషయం అయింది. ఏంటిరా అవి, ఏవో ఫ్రీగా ఇస్తున్నట్టున్నావు? ఫ్రీ అంటే మనోళ్ళ కోసమే కదా అని ఇస్తున్నా. అవునా? అబ్బా నాకు కూడా ఒక 4 ఇయ్యవా? ఏంటియో అవి? ఫ్రీ అంటే చాలా ఏందవని కూడా అడగవా? ఎడ్డిదానాని నీకు ఇచ్చేటి కాదవి. ఏంటి అవి అసలు, నువ్వు ఇస్తానేటి? చెప్తా, కానీ చెప్పే ముందు ఒకసారి ఈ వీడియో చూడు. ఎవరాళ్ళంతా గట్ల లైన్ కట్టిర్రు? రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నోళ్ళా? కాదు, మందు బాబులు బాటిల్ కొనేటందుకు క్యూ కట్టిండ్రు. బాటిల్సా? ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఒక్క బాటిల్ కొంటే ఇంకొక బాటిల్ ఫ్రీగా ఇస్తున్నారట. అందుకే మందు బాబులు అందరు క్యూ కట్టిర్రు. చూసినావు కదా, ఒక్కొక్కరు కాటన్లు ఎట్లెత్తుకపోతున్నారు. అంటే ఇంతసేపు నువ్వు ఇస్తా అన్నాయి మందు బాటిల్లా? ఎస్. అయినా ఉన్న రేటు కంటే ఎక్కువ అమ్మే దుకాణాలను చూసినాం గానీ ఇట్లా ఆఫర్ పెట్టి ఎందుకు అమ్ముతున్నారు? పుసుకున ఎక్స్పైరీ అయిన మందు అయ్యింది. కాదు, ఈ నెల 31వ తారీఖుతోనే అక్కడ షాపులో పర్మిషన్ అయిపోతుందట. అందుకని చెప్పి పర్మిషన్ ఉన్నప్పుడే స్టాక్ అంతా అమ్మేసుకుందామని స్కీమ్ పెట్టిండ్రు అన్నట్టు. ఎందుకట్లా? తర్వాత అమ్ముకోరాదా? ఏమో, మీ లైసెన్స్ అయిపోయింది కాబట్టి అమ్మొద్దు అంటారేమో, మిగిలిన స్టాక్ అంతా వాళ్ళు వాపస్ తీసుకోబోతారేమో. అయితే ఇప్పుడు అక్కడ ఆఫర్ ఉందని కొనుక్కొని తాగేతందుకు పోతున్నావా? ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? మరి ఎందుకు పోతున్నావు? ఆ స్టాక్ అంతా కొనుక్కొచ్చేది అందుకు పోతున్నా. నువ్వు కొంటావా? కొని ఇక్కడికి తీసుకొచ్చి తెలిసిన వైన్ షాప్ వాళ్ళకు సగ్గులు అమ్మేస్తా. అప్పుడు నాకు ఫ్రీగా వచ్చిన బాటిల్స్ కూడా పైసలకు అమ్ముకోవచ్చు కదా, ఫుల్ లాభం వస్తుంది. వచ్చిండయ్యా తెలివి మంతుడు. ఇక నీ అంత తెలివి ఎవ్వలకు లేదు మరి కదా. నీ తలకాయరా, నీ తలకాయ. నువ్వు ఉత్తరప్రదేశ్ నుండి ఇష్టం వచ్చినట్టు మందు పట్టుకొస్తే ఊకుంటారు అనుకుంటున్నావా? నా పైసలు పెట్టి నేను కొనుక్కొచ్చుకుంటున్నా, ఎవరేంది ఊరుకునేది? ఎవల పైసలు పెట్టి ఎవరు కొనుక్కొచ్చుకున్నా ఇష్టం వచ్చినట్టు స్టేట్ బార్డర్లు దాటిస్తామంటే ఊకోరు పోలీసులు, అరెస్ట్ చేసి లోపటేస్తారు. అదేంది మరి? లేకుంటే ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మందు కొని అమ్మొచ్చు అనుకుంటున్నావా? కాదా? కాదు, ఏ స్టేట్ పర్మిషన్ ఆ స్టేట్ కే ఉంటది. ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొచ్చుకొనియరు. మళ్ళా గంతంత సరుకు అంటే అస్సలు ఊకోరు, ఊసలు లెక్క పెట్టిస్తారు. అవునా? నేను ఇంకా బై 1 get 1 వస్తుంది అంటే 50% ఆఫర్లు వస్తున్నాయి కదా, బాటిల్ మంచిగా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదాం అనుకున్నా. వార్తలు తెమ్మంటే తేను శాత కాదు కానీ అన్ని గివ్వే అడ్డగోలు చేష్టలుంటాయి నీ అన్ని. తిట్టకు గయ్యాలు గొంతేసుకొని నేనేం చేసినా కూడా అందులో ఒక వార్త దాగుంటది. అబ్బో, మరి ఇప్పుడు చెప్పిన ముచ్చట్ల కూడా ఉత్తరప్రదేశ్ నోయిడాలో బై 1 get 1 ఆఫర్ కింద మంది ఇస్తున్నారు అన్న విషయం తెలియలేదా? చెప్పినవు తీ గాని మా గొప్ప ముచ్చట నడువు. కానీ ఆఫర్ అనంగానే అందున మందు మీద అయ్యేసరికి ఏమన్నా జనం గుమిగూడినరా? అట్లుంటది మరి మందు బాబులతోటి.